స్వతంత్ర సమరయోధులు కాకాని వెంకటరత్నం 125వ జయంతిని పురస్కరించుకుని మరియు కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ జన్మదినం సందర్భంగా విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ నందు స్టేషన్ సిబ్బందికి P4 కార్యక్రమంలో భాగంగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు మాచవరం స్టేషన్లో సిబ్బందికి ఏసీ కొరత ఉంది అని విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా దాతలకు చేరవేయగా వెంటనే స్పందించిన డాక్టర్ కాకాని తరుణ్ మాచవరం పోలీస్ స్టేషన్ కు ఏసీ బహుకరణ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలకు కావలసిన సదుపాయాలు మౌలిక వసతుల కల్పనకు కార్పొరేటర్లు, కంపెనీలు, విద్యావేత్తలు ముందుకు రావాలని, ఎన్టీఆర్ జిల్లాను ఏపీలోనే మార్గదర్శిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాచవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది డాక్టర్ కాకాని తరుణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్కి తరుణ్ గారు బర్త్డే సందర్భంగా మాకు ఏసీని డొనేట్ చేశారు. ఈ పైన కంప్యూటర్ సెక్షన్లో మాకు ఏసీ పని చేయకపోతే సార్ దృష్టికి తీసుకెళ్తే బర్త్డే సందర్భంగా ఈరోజు మాకు ఒక ఏసీని డొనేట్ చేశారు. అంతేకాకుండా ఈ మాచవరం నిమిషంలో అందరూ కూడా చాలామంది కెమెరాలు కూడా స్పాన్సర్ చేసి సుమారు 150 కెమెరాల దాకా స్పాన్సర్ కెమెరాలు మాచవరం నిమిషంలో పెట్టడం జరిగింది. ఇంకా చాలామంది ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరాలు కొని వారే సొంతంగా కెమెరాలు కొని స్పాన్సర్ చేస్తే మేము కేబుల్ వైర్ కొని టెక్నీషియన్తో సహాయంతో వాళ్ళ యూనిట్స్లో పూర్తిగా 100% స్టేషన్ మొత్తం కెమెరా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కెమెరాలు ఉండడం వల్ల అఫెన్స్లు తగ్గుతాయి. చాలా అఫెన్స్లు ఈ కెమెరాల వల్ల ఇమీడియట్గా 24 అవర్స్లో ట్రేస్ అవి చాలా ఉపయోగపడతాయి. కంపల్సరీగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరికైనా కెమెరాలు కావాల్సినా కానీ నన్ను కాంటాక్ట్ చేస్తే మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, ఆ వీధిలో మాకు మేము ఇచ్చి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈరోజు కాకాని వెంకటరత్నం గారి 125వ జయంతి సందర్భంగా అలాగే నా పుట్టినరోజు సందర్భంగా కూడా మాచవరం పోలీస్ స్టేషన్లో గుండెల పరిధిలో ఉన్నటువంటి మాచవరం పోలీస్ స్టేషన్లో ఇక్కడ సిఐ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్కి సంబంధించినటువంటి స్టెనోస్కి ఏసీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరటం, అట్లాగే మనం ఇమీడియట్గా స్పందించడం జరిగింది. ముఖ్యంగా నిన్ననే డీజీపీ గారు కూడా మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది P4 పార్ట్నర్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించాలని చెప్పేసి కార్పొరేట్స్ని కోరటం జరిగింది. అందులో భాగంగానే డ్రోన్స్ కానివ్వండి, అలాగే సీసీ కెమెరాలు కానివ్వండి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏసీలు అయితే కానివ్వండి, వారికి హెల్మెట్లు అయితే కానివ్వండి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇస్తే కూడా పోలీస్ సోదరుల వారు మన పౌర సమాజం కోసం 24 గంటలు తప్పిస్తున్నారు. వారి శ్రమ వల్లే మనం అందరం కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు వచ్చేటువంటి వరదల వల్ల అయితేనే కానివ్వండి, అలాగే అశాంతి వల్ల కానివ్వండి, వీటన్నిటి నుంచి మనం కాపాడేది మన పోలీస్ వ్యవస్థే. కాబట్టి వారికి కూడా స్పందించి కార్పొరేట్ సంస్థల వారు కూడా ముందుకొచ్చి మీ లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మీరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేయాల్సిందిగా కోరుతూ ఇవాళ ఈ సందర్భంగా మాచవరం పోలీస్ స్టేషన్ వారికి ఏసీని అందజేయటం సిఐ ప్రకాష్ గారికి మా తరఫున సంతోషిస్తున్నాం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో వారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది నైబర్హుడ్ వాచ్ కింద సీసీ కెమెరాస్ దాతలను ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇటీవలే ఆయన సొంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనకి చలివేంద్ర కేంద్రం అనేది అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేయటం. కాబట్టి పోలీస్ వారు కూడా పౌర సేవలో నిమగ్నం అవటం, పౌరులను కూడా ఈ సమాజంలో భాగం చేయటం అనేది ఆయన నూతనంగా చేపట్టినటువంటి ఇనిషియేటివ్. కాబట్టి ఆయన కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇటువంటి ఇనిషియేటివ్స్ మరిన్ని కార్పొరేట్స్ వారు కూడా ముందుకు వచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా కనుక తీసుకుంటే ఎన్నికల గూడెం కావచ్చు, లేదంటే గ్రంథాలయం కావచ్చు, ఇట్లా ప్రభుత్వం సంబంధించి కార్యాలయాలు చాలా వరకు కాకాని ఆశయ సాధన సంబంధించి కూడా డొనేట్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మీకు సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది? అంటే ప్రభుత్వం నుంచి మనకి స్పందన అనే దాని గురించి కాకుండా ప్రభుత్వం ప్రజలు అందరూ కలిస్తేనే సమాజం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రజలు అందరూ ఎవరైతే అవసరం ఉందో వారిని గుర్తించి ఈ బంగారు కుటుంబాలని చెప్పేసి మార్గదర్శకులు అని చెప్పేసి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారు ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే కానివ్వండి, ఎంపీలు అయితే కానివ్వండి, అలాగే మంత్రివర్యులు, అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు వీరందరూ కూడా కలిపి
ఎవరైతే మార్గదర్శులుగా వాలంటరీగా ముందుకు వస్తున్నారో వారందరూ కూడా ముందుకొచ్చి ఈ బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలని చెప్పడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం బలం పరిచినట్టయితే మీకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అయితే కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానివ్వండి, అలాగే పోలీస్ స్టేషన్లు అయితే కానివ్వండి, వీటన్నిటిలో కనుక దాతలు ముందుకొచ్చి వారికి ఓపిక పట్టి వారు వాలంటరీగా కంట్రిబ్యూట్ చేస్తే తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఆర్థిక పరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి ఇచ్చేటువంటి సాయం కానివ్వండి, అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి కూడా ముందుకొచ్చి దానం చేసినట్టయితే తప్పకుండా అందరూ కూడా ఒక సమాజపరంగా అభివృద్ధి పరంలో ముందుకెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాను.